నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గ్రామాల్లో త్రాగునీటి నిర్వహణ పంచాయతీలకే అప్పగించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది త్రాగునీరు అందని గ్రామాలను గుర్తించేందుకు సర్వే చేయాలని త్రాగునీటికై నియోజకవర్గానికి ₹1 కోటి ప్రత్యేక నిధులు ఇవ్వాలని తీర్మానించింది రాష్ట్రంలో వచ్చే వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు కేవలం గోదావరి కృష్ణా నదుల నుంచే రాష్ట్రమంతటికి నీళ్లు ఇవ్వటం కాకుండా కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లను త్రాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు ఫిబ్రవరి 3న జరిగే ఎన్నికల శంఖారావం సిద్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పచ్చిమాల శ్రీనివాసులు పిలుపునిచ్చారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించబోతున్నారని 175కి 175 స్థానాలు గెలిచి భారతదేశంలో తిరుగులేని నాయకుడు అవుతారని జోత్సం చెప్పారు ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని వారు కోరారు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ బహిరంగ సభలో అమలాపురము అలాగే ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా అనేక మంది ప్రజలు వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని రాబో జనరల్ ఎలక్షన్లో ఎంపీ స్థానాలు 25 స్థానాలు 175 అసెంబ్లీ స్థానాలుగా 175 అసెంబ్లీ స్థానాలు నెగ్గించి హ్యాట్రిక్ సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారిని భారతదేశంలోనే ఒక చరిత్ర గల నాయకుడిగా మరొకసారి రుచి చేయవలసిందిగా ఈ ఉభయ గోదావరి జిల్లాల ప్రజలను కోరడం జరుగుతుంది అలాగే ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఒకటని కాదు కానీ కుటుంబంలో పెద్ద కొడుకు ఏ విధంగా పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఉమ్మడి కుటుంబాల్లో తండ్రి తర్వాత బాధ్యత తీసుకుని పెద్ద కొడుకు తీసుకునేవాడట అలాగా ఇప్పుడైతే అలాంటిది లేనప్పటికీ కూడా అలాంటి భరోసా కల్పించే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మన కుటుంబాల్లో ప్రతి వ్యక్తికి మేలు జరిగే విధంగా ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు మేనిఫెస్టోలో పెట్టినవి కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మొత్తం అన్నింటిని కూడా అమలు చేసినటువంటి ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రైతులకు రుణమాఫీ కూడా విషయంలో కూడా 1-2 రోజుల్లో దాని మీద తీర్మానం చేసే అవకాశాలు కల్పిస్తాయి మొన్ననే భరోసా ఆసరా కార్యక్రమాన్ని ఒకటి పెట్టి డ్వాక్రా మహిళలందరికీ కూడా పూర్తిగా రుణాల మీద మాఫీ చేసి అన్నింటినీ కూడా వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అమ్మఒడి విద్యా దీవెన విద్యా కానుక విదేశీ విద్య ఇలాంటివన్నీ కూడా ఒకటానికి చెప్పుకోవడానికి మరి లేకుండా అన్నీ కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తనదైన శైలిలో తరతమ భేదం లేకుండా కుల మత పార్టీ విభేదాలు లేకుండా ఎవరికైనా సరే అర్హులందరినీ గుర్తించి మనుషుల అవసరాలు తీర్చగలిగే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేయడంలో అంతమాత్రం సందేశం లేదు బడుగు బలహీన వర్గాల భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ బహిరంగ సభలో అమలాపురము అలాగే ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా అనేక మంది ప్రజలు వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని రాబో పెండింగ్ లో ఉన్న ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగుల పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తుందని ధ్వజమెత్తారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దఫాలుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి చర్యలు చేపట్టలేదని వారు విమర్శించారు డబ్బులు వెంటనే మీరు దోచుకున్న డబ్బులు వెంటనే మా దగ్గర నుంచి మీరు దోచుకున్న డబ్బులు వెంటనే విడుదల చేయాలి ఆర్థిక బకాయిలు 3వ తేదీ వరకు 4 రోజులు ఈ రిటైల్ నిరాదీక్షలు జరుగుతాయి జిల్లాలో ఉన్న అన్ని మండలాల నుంచి జిల్లా మండల నాయకత్వం ఈ నిరాదీక్షల్లో పాల్గొంటారు ఈరోజు ఈ యొక్క పోరాటానికి తీసుకుని వచ్చిన ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా అనేక పోరాటాలు చేసి ఉండటం జరిగింది డివిజన్ లెవెల్లో 6 గంటల ధర్నాలు చేయడం జరిగింది అలాగే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 12 గంటల ధర్నాలు చేయడం జరిగింది అలాగే రాష్ట్ర కమిటీ పిలుపులోగా 36 గంటల ధర్నాకు పిలుపునిచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిరంకుశ వైఖరితో ఆ ధర్నాకి పర్మిషన్ ఇవ్వకుండా ఆ ధర్నాకి హాజరైన ఉపాధ్యాయ మిత్రుల్ని
వేలాది మంది ఉపాధ్యాయుల్ని అరెస్ట్ చేసి జైలులో పెట్టడం జరిగింది. దాన్ని ఖండిస్తా ఉన్నాం. అలాగే దానిలో భాగంగానే ఈ పోరాటాన్ని రెండో దశ పోరాటంగా దీన్ని తీసుకోవటం జరిగింది. మొన్న భోగి మంటల్లో ఆ యొక్క ఆర్థిక విధానాల మీద ప్రభుత్వ వైఖరిని మేము దహనం చేయటం జరిగింది. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించవలసిన పరిస్థితి ఉంది. ఒకటి పిఎఫ్ లోన్లు పెట్టుకున్న ఉపాధ్యాయులకు పిఎఫ్ లోన్లు చెల్లించిన పరిస్థితి లేదు. మొన్న మేము పోరాటం ఇచ్చిన తర్వాత కొంతమందికి పిఎఫ్ లోన్లు జమ కావడం జరిగింది. అలాగే అదే నెలలో 1వ తారీఖున జీతం కూడా 2 తారీఖుల జీతం రావడం కూడా జరిగింది. ఇవాళ ప్రభుత్వ పరిస్థితి చాలా దుర్మార్గంగా ఉంది. ఆ దుర్మార్గమైన పరిస్థితిని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. మేము కోరేది ఏంటంటే, మేము దాచుకున్న డబ్బులు కూడా ప్రభుత్వం దోచుకుని మేము పెట్టుకున్న లోన్లు, ఏపీజేఎల్ లోన్లు కావచ్చు, అలాగే పిఎఫ్ లోన్లు కావచ్చు, అలాగే సరెండర్ లీవ్లు కావచ్చు, వీటన్నిటిని కూడా ఆర్థికంగా ఒక్క అంశాన్ని కూడా చెల్లించే పరిస్థితులు లేకపోవడం వల్ల అనివార్య పరిస్థితుల్లో ఇవాళ ఉపాధ్యాయులు, పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయులు రోడ్డెక్కి ఈ పోరాటంలో వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వానికి మేము ఇచ్చే డిమాండ్ ఏంటంటే, ఎవరైతే ఉద్యోగ ఉపాధ్యాయులకి చెల్లించవలసిన ప్రతి విధమైన ఆర్థిక బకాయిలు చెల్లించాలి, పిఆర్సీ ఏరియర్ చెల్లించాలి, డి ఏరియర్లు చెల్లించాలి, సరెండర్ లీవ్ల బకాయిలు చెల్లించాలి, పిఎఫ్లు. ఏపీ రాష్ట్రంలో దళిత బహుజనులకు ఏ పార్టీ అయితే న్యాయం చేకూర్చుతుందో ఆ పార్టీకే దళిత బహుజనులు ఓటు వేస్తారని మాల మహాసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి శంకర్ తెలిపారు. ఏలూరు జిల్లా నగరంలో శంకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితుల పరిస్థితి దయనీయంగా మారిందని, దళితులు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. దళితుల పట్ల ఎక్కువగా అన్యాయం జరుగుతుందని వారు ఆరోపించారు. మేము గద్దెనెక్కిస్తాం అంతే తప్ప మాకేదో మాటలు చెప్తున్నారు తప్ప పనులు లేవు. మాకు జరిగే విధానాల మీద మాట్లాడుతుంటే అన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారు. మా మీద దాడులు జరుగుతున్నాయి. మళ్ళీ మధ్యన ఏదో ఎస్సీ వర్గీకరణ అనేది మాట్లాడుతున్నారు. ఏపీలో ఎక్కువ జనాభా కలిగిన కమ్యూనిటీ మాల కమ్యూనిటీ. అయితే ఏంటంటే వాళ్ళ గద్దెనెక్కడం కోసం ఏదేదో మాట్లాడుతున్నారు. వర్గీకరణ అంటున్నారు, దానికి మేము సపోర్ట్ అంటున్నారు, అన్ని రకాలు మాట్లాడుతున్నారు. ఏదేమైనా మా దళితులకు ఎవరైతే మేలు చేసే విధంగా ఆలోచన చేస్తారో వాళ్ళ కోసం మేము పనిచేస్తాం. పరిస్థితి చూస్తున్నాం ఏంటంటే, 100 ఎకరాలు ఉన్నవాడికి అమ్మఒడి, ఏమి లేని కూడా అమ్మఒడి ఇస్తున్నారు. అయితే మా పథకాలని ఆళ్ళకెళ్ళకి వేసేయడం, దారి మళ్లించడం, అడుగుతుంటే అడుగునోడి మీద కేసులు పెట్టడం, ఇలా అనేక రకాలుగా మమ్మల్ని అణగదొక్కేస్తున్నారు తప్ప అభివృద్ధి అనేది మాకైతే లేదు. మేము దళితులకు అభివృద్ధి చేసామంటున్నారు. ఎక్కడ చేస్తారు? అనేక గ్రామాల్లో ఇంకా డ్రైన్స్ కానీ, లైట్లు కానీ, అనేక త్రాగునీరు కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే, ఎక్కడో గ్రామాన్ని చూపించి ఇక మేము అందరికి అభివృద్ధి చేస్తున్నాం అని అంటున్నారు తప్ప ఎక్కడ అభివృద్ధి అయితే ఏమీ లేదు. అభివృద్ధి శుభ్రంగా కుంటుపడిపోయింది అనేది మా ఉద్దేశం. టూరిజం, హాస్పిటాలిటీ రంగంలో దేశంలోని ప్రముఖ సంస్థల్లో ఒకటైన సదరన్ ట్రావెల్స్ వారు తమ అతిపెద్ద డిస్కౌంట్ సేల్ హాలిడే మార్ట్ 2024తో తిరిగి వచ్చారు. ఈ గ్రౌండ్ హాలిడే మార్ట్ రోడ్ షోను ఫిబ్రవరి 2 నుండి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ, 1500 ప్యాకేజీలు తమ దగ్గర కస్టమర్స్ కోసం ఉన్నాయని, కస్టమర్స్ ఎవరైతే వాటిని సద్వినియోగం చేసుకుంటారో వారికి వివిధ బహుమతులను అందిస్తామని అన్నారు. సంస్థ ఢిల్లీ కేంద్రంగా 1970 సంవత్సరంలో ప్రారంభమైంది. ఈరోజు ప్రత్యేకంగా ఈ కాన్ఫరెన్స్ ముఖ్య విశేషం ఏమంటే, మేము ప్రతి సంవత్సరం చేసే విధంగానే ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో మన దేశంలోని ప్రముఖ నగరాలన్నింటిలో కూడా హాలిడే మార్ట్ అని పెడుతున్నాము. హాలిడే మార్ట్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఆ 2, 3, 4 ఈ హాలిడే మార్ట్ సందర్భంగా డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ దాదాపు 1500 ప్యాకేజెస్ ఉన్నాయండి మా దగ్గర. ఈ ప్యాకేజీలలో ఏదైనా ఒక క్లయింట్ వచ్చి వాళ్ళకి సరిపోయినటువంటి టూరు బుక్ చేసుకోదలుచుకున్న వారికి అమూల్యమైన బహుమతులు కూడా ఇస్తున్నాం. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, దేశంలోనే పోయిన సంవత్సరం చాలా అనూహ్యమైన యాత్రికులు రావడం జరిగిందండి మాకు ఈ హాలిడే బజారు కారణంగా. దాన్ని బట్టి ఈ సంవత్సరం ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో మా యొక్క వెండర్స్ అయినటువంటి ఫ్లైట్స్ కంపెనీ వాళ్ళు కానీ, హోటల్స్ వాళ్ళు కానివ్వండి, త్రూఅవుట్ దేశంలో నేను చెప్పేది, ప్లస్ వెహికల్స్ సంబంధంగా కానివ్వండి,
వాళ్ళందరితో కూడా వెండర్స్ని అతి తక్కువ రేట్స్ని ఫిక్స్ చేయించి ఆ విధంగా ఏదైతే తగ్గించామో ఆ యొక్క అమౌంట్ని 59వ డివిజన్ దానవాయిగూడెం, 60వ డివిజన్ రామన్నపేట, 1వ డివిజన్ కైకొండాయిగూడెంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ద్విచక్ర వాహనంపై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ సురభితో కలిసి స్థానిక స్థితిగతులు పరిశీలించారు. వీధుల్లో తిరుగుతూ స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆ సమస్యలకు పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆరుగాలం పనిచేసే రైతుకు ప్రోత్సాహకాలు అందించేందుకు సహకార పరపతి సంఘాల ద్వారా వైకాపా ప్రభుత్వం రైతుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస పిఎస్సిఎస్ సొంత భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పరపతి పెంచే విధంగా సహకార కమిటీ ద్వారా పూర్తి స్థాయిగా రైతు సహకారం అందిస్తున్న వ్యవస్థలకు ఇప్పటికీ సొంత భవనాలు లేకుండా గత ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేశాయో అర్థం అవుతుందని తెలియజేశారు. గతంలో మనం చూసేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు మరి ముఖ్యంగా ఓ విత్తనాలు కావాలంటే, ఒక ఎరువులు కావాలంటే, మరి ముఖ్యంగా లోన్స్ కి సంబంధించినటువంటి ప్రాసెస్ చేయాలంటే పలాస పిఎస్సిఎస్కి ఒక ప్రాపర్ అడ్రస్ లేకుండా పోయింది. ఎక్కడుందో తెలియదు, వెతుకుంటూ ఉండేవాడు. మరి అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి అనుకుంటూనే ఉన్నాం పిఎస్సిఎస్కి ఒక శాశ్వత బిల్డింగ్ మనం ఇంకా అప్పటికి మండల పరిషత్ తయారవ్వలేదు. సెన్స్ మండల పరిషత్ బాడీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. మరి అప్పటికే ప్రపోజల్స్ పంపించడం. హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 14వ అఖిల భారత పోలీసు కమాండో విశాఖలో ఘనంగా ముగిశాయి. 2024-25 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆతిథ్యం ఇవ్వగా ఏపీ గ్రే గ్రౌండ్ ఈ నెల 22 నుంచి 5 వరకు విభాగాల్లో పోటీలు జరిగాయి. ఈ ముగింపు కార్యక్రమానికి జమ్మూ కాశ్మీర్ ఇంటెలిజెన్స్ బ్యూరో అదనపు డీజీపీ డాక్టర్ మహేష్ దీక్షిత్, విశాఖ పోలీసు కమిషనర్ అదనపు డీజీ రవిశంకర్ తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. This is the Uttarakhand State Police Force and it is responsible for border. Foster a healthy competitive environment where participants put in their best and develop long-lasting personal and professional bonds. The board also fields nearly 15 teams in different national championships, in addition to sending police contingent for the biennial World Police and Fire Games. In view of the continued relevance of commando skills in the current security scenario,
the Central Coordinating Committee of the All India Police Duty Meet first introduced the All India Commando competition as a new event in 2010. As first responders in the case of any terrorist and hostage situation, police forces are constantly confronted with complex challenges of changing modus operandi from anti-national elements, armed gangs, insurgents, and terrorist groups. Commando skills hence are critical and often a decisive factor for any law enforcing agency while dealing with the crisis situations. I am delighted to know that this year's Commando competition not only witnessed keen competition among various teams, but was held in an environment and spirit of camaraderie. The last few days of the competition has witnessed fitness, firing, tactical planning, endurance. తేకలగూడెం ఎన్కౌంటర్ సుక్మా బీజాపూర్ సరిహద్దులో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు దాడుల్లో 14 మంది సైనికులు గాయాలయ్యాయి. మావోయిస్టు కార్యక్రమాలు అణచివేసేందుకు శిబిరం ఏర్పాటుకు భద్రతా బలగాల మీద మావోయిస్టులు దాడికి దిగారు. గాయపడిన సైనికుల పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో వారిని చికిత్సా నిమిత్తం రాయ్పూర్కు తరలించారు. इस घटना के दौरान हमारा जो 3 जवान हैं उनमें से 2 कोबरा 201 बैटलियन का और एक CRPF 150 वाहिनी का 3 जवानों का शहादत हुई है। उन्होंने काफ़ी बहादुरी से इस मुठभेड़ में लड़ाई लड़ा, लेकिन दुर्भाग्यवश तीनों घायल हुआ और घायल के पश्चात उन्होंने स्पॉट में उनका शहादत भी हो गए थे। अन्य जो 14 हमारा जवान हैं जिन्हें स्प्लिंटर इंजरी और मामूली चोट आए थे, उन्हें तत्काल अभी हेलीकॉप्टर के माध्यम से इवैक्यूएट करके जबलपुर मेडिकल कॉलेज एवं रायपुर में 2 अन्य हॉस्पिटल में उनका इलाज की जा रही है। सभी जवान अभी खतरा से बाहर हैं, उनका इलाज अभी लगातार जारी, उनका कंडीशन स्टेबल बताई जा रहा है और आसपास इलाके में अभी लगातार एडिशनल रीइंफोर्समेंट पार्टी के साथ कार्रवाई की जा रही है। 2021 में उसी टेकलगुड़म में तब एक अभियान के लिए हमारा सुरक्षा बल गए थे, उसमें हमको काफ़ी बड़ी क्षति हुई थी। उनमें से हमारा 23 जवान का शहादत भी हुआ और हमारा इरादा है उन इलाका में जो माओवादी का एक मजबूत गढ़ माना जाता है, उन इलाका में हम नियमित रूप से उपस्थित रहकर क्षेत्र की जनता को माओवादी उनके गतिविधि से मुक्ति दिलाने के साथ साथ विकास कार्य को भी गति देने के उद्देश्य से कैंप स्थापित की जा रही है। आज का एक घटना के बावजूद हमारा इरादा मजबूत है, हम पीछे नहीं हटेगा, वो कैंप यथावत स्थापित रहेगा और आने वाले समय और मजबूती से माओवादी के खिलाफ लड़ाई लड़ने के लिए ये कैंप एक महत्वपूर्ण भूमिका निभाएगा। तीनों शहीद जवान को हम नमन करते हैं, उन्होंने काफ़ी बहादुरी से इस लड़ाई लड़ा है। जनता के हित में जो हमारा सभी कैंप स्थापित की जा रही है उसमें हमारा पूर्व में भी काफ़ी ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.